నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, రాజకీయ పరిస్థితి విధి విధానాలు కావచ్చు, ఇవన్నీ అంశాలు మాట్లాడడానికి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఖమ్మం జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మిర్యాల రామకృష్ణ గారు స్టూడియోలో ఉన్నారు. సో మాట్లాడదాం. ముందుగా అన్నను వెల్కమ్ చేద్దాం. అన్న నమస్కారం. చాలా సంతోషం, ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా అడగగానే టైం ఇచ్చారు. సో అంతా మంచేనా? అంత బాగున్నారా? ఎవ్రీథింగ్ ఫైన్. మీరు బాగున్నారు కానీ మీ నాయకుడే బాగాలేనట్టున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారు మంచిగా ఉంటారు. ప్రజల సేవలో 24 గంటలు ఉంటాడు కాబట్టి ఆయన ఎప్పుడు మంచిగా ఉంటాడు. ప్రజల సేవ, ప్రజల గురించి ఆలోచిస్తుంటాడు కాబట్టి 24 అవర్స్. డిప్యూటీ సీఎం ఆల్రెడీ అయిపోయిండు, అంత ఇంత బాధ్యతలు ఉంటాయి, రాజ్యాంగ బాధ్యతలు ఉంటాయి. కానీ ఇక్కడ తెలంగాణలో లేనిపోని తలకాయ నొప్పి తీసుకొచ్చినట్టున్నాడు. తలకాయ నొప్పి ఉంది. మేము పార్టీని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం తెలంగాణ అన్న. ఒకసారి మళ్ళీ చెప్తారా? తెలంగాణలో పార్టీని ఎక్స్పాండ్ చేసుకుంటాం. అంటే గతంలో తెలంగాణలో జనసేన లేదా? ఉంది, దాన్ని పోటీ చేయలేదా? దాన్ని వేరే స్థాయికి తీసుకెళ్తున్నాం. అంటే ఎట్లా చెప్తున్నారు? నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లు ఏమని చెప్పారు? గత 12 సంవత్సరాల నుంచి మేమంతా మా తెలంగాణ లీడర్లు అడుగుతా ఉన్నారు రండి రండి అని. కానీ కొన్ని అక్కడ ఆబ్లిగేషన్స్, కొన్ని బాధ్యతలు ఉన్నాం. ఒకటి, కొంత ఇక్కడ సెటిల్, కొత్త తెలంగాణ పుట్టింది, కొంత సెటిల్ డౌన్ చేసుకుని అక్కడ అధికార పార్టీలకి మనం ఏమీ అడ్డుదాగలొద్దన్న ఆలోచనతో, తెలంగాణ ప్రజల మీద గౌరవంతో, తెలంగాణ అభివృద్ధి చెందాల గౌరవంతో మేము పార్టీ నడుపుతా ఉన్నాం. కానీ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఏ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ తీసుకోవాలి. ఆయన బొమ్మ పెట్టుకుని మేము వెళ్తున్నాం, ఆయన విధానాలని, ఆయన సిద్ధాంతాలను పెట్టుకుని మేము వెళ్తున్నాం. కానీ ఆయన ఇప్పుడు 8 స్థానాల్లో పోటీ చేస్తే 8 స్థానాల్లో ఆయన ఇప్పుడు 8 స్థానాల్లో మేము 2023లో పోటీ చేసిన ఆయన ప్రచారానికి రాలేదు కదా. అట్లా అంటే ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఏ రోజు కూడా ఇక్కడ రాజకీయ నాయకుల్ని ఆయన ప్రశ్నించలేదు. ప్రశ్నించకపోవడం వేరే కారణం అంటూ ఏం లేదు. కాకపోతే కొత్త తెలంగాణ, కొత్త స్టేటు, సరే వాళ్ళకి స్థానికులు స్థానికులు కాదు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. ఈవెన్ ఆంధ్రాలో కూడా ఆయన అంతే చేసింది కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోయిన తర్వాత ఫస్ట్ టర్మ్ ఒకరికి సపోర్ట్ చేసిన, అంటే ఆయన ఆలోచన అట్లా తెలుగు ప్రజలు మంచిగా ఉండాలని ఆలోచన ఉంటుంది. సో అక్కడ ఇక్కడ కూడా చేసిండు. సరే అక్కడ మరీ 2019 తర్వాత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అక్కడ ఆయన తీసుకున్నారు. ఈ రోజు తెలంగాణలో కూడా దారుణమైన పరిస్థితులు, రాజకీయ పరిస్థితుల్లో దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు మీరేమో పార్టీని ఎక్స్పాండ్ చేయడానికి మేము పూనుకున్నామని మీరు మాట్లాడుతున్నారు. నిన్న ఇదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నాకు తెలంగాణలో ఏం పని ఉంటుంది, నేనేమన్నా ముఖ్యమంత్రి అయ్యేదా పోయేదా, అక్కడే కాలేదు ఇంక ఇక్కడ ఎట్లా. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ చీఫ్ మినిస్టర్ అయినా తెలంగాణకి, నరేంద్ర మోడీ గారు చీఫ్ మినిస్టర్ అయితే తెలంగాణ పవర్లోకి వస్తే ఎవరయ్యారు? అంటే జనసేన పార్టీ అయిందంటే పవన్ అయినట్టే కదా, పవన్ కళ్యాణ్ గారు అయినట్టే కదా. అంటే నరేంద్ర మోడీ అవుతారా చీఫ్ మినిస్టర్ గారు? అవరు కదా. ఆయన ఏం చెప్పిండు? నేను చీఫ్ మినిస్టర్ అయ్యలేదు, రాజ్యాలు వెళ్ళలేదు. అంతే కదండి, రాజ్యాలు వెళ్ళలేదు లేదు. నన్ను నమ్ముకున్న వ్యక్తులు తెలంగాణ, ఆంధ్రాలోనే దిక్కు లేదు ఇంకిక్కడ. అదే చెప్తున్నారు. నన్ను నమ్ముకున్న వ్యక్తులు తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజలు నాలాంటి యువకుల్ని ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తాను, కానీ ఆయన ఎమ్మెల్యే ఎంపీ అవుతా సేమ్ అవుతా అనలేదు. మీరు ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. మా పార్టీ ఎక్స్పెన్షన్ ఇక్కడే కాదు. ఇప్పుడు కేరళ కూడా ఒక దగ్గర 2000 సభ్యత్వాలు అయ్యాయి. తమిళనాడులో ఒక 1500 సభ్యత్వాలు, కర్ణాటకలో 10,000 మెంబర్షిప్లు అయింది. మీ నార్మల్ మెంబర్షిప్ కాదు, యాక్టివ్ మెంబర్షిప్. మా యాక్టివ్ మెంబర్షిప్ ఎట్లా ఉంటుందంటే 500 కార్యకర్తలు తీసుకుని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని చేయాలి. ఈ సంవత్సరం 400 చేశారు. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా మేము వెళ్ళాలని ఆలోచన. తెలంగాణ తెలుగు రాష్ట్రము, తెలంగాణలోనే పుట్టింది జనసేన పార్టీ. అనేక సమస్యల మీద తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు పోరాడారు. సో అనేక సమస్యల మీద ఆయన స్పందించారు. అనేక విధాలుగా తెలంగాణ విషయంలో ఆయన ఇప్పుడు కరోనా టైంలో అన్ని ప్రభుత్వాలు ఇబ్బంది పడతాలో 2 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధికి కేసీఆర్ గారికి చెక్కును అందజేశారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ వరదల టైంలో 2 కోట్లు. అసలు తెలంగాణ ఎందుకు వచ్చిందన్న? అంటే మీరు కూడా తెలంగాణ వాదే మూవ్మెంట్ లో మీరు కూడా యాక్టివ్ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అసలు తెలంగాణ ఎందుకు వచ్చిందంటే ఆ రోజున్న పాలకులు తెలంగాణ మీద వివక్ష వల్ల. ఎవరు ఆ రోజు పాలకులు అంటే ఎవరు? ఆంధ్ర పాలకులు, తెలంగాణ పాలకులు. ఎందుకు 2 విధాలు చెప్తున్నా, మీకు అర్థం కాదు. ఆంధ్ర పాలకులు మళ్ళీ తెలంగాణ అనకండి మీరు. తెలంగాణలో ఎమ్మెల్యేలు ఏం చేశారు? ఆ రోజున ఎమ్మెల్యేలు తెలంగాణలో మినిస్టర్లు అయ్యారుగా లేదా? మినిస్టర్లు అయ్యారా లేదా? ఎందుకు తెలంగాణలో ఉన్న మంత్రులు ఆనాడు మాకు రాష్ట్రం కావాలని రిజైన్ చేసిన సందర్భాలు వెంకటరెడ్డి లాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్ప, అట్లా కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్ప సమైక్య రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నేను చెప్తానండి. 2004లోనే సెంట్రల్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిందా లేదా? 2004లోనే కాంగ్రెస్ పార్టీ పెట్టిందా లేదా? అన్న, తెలంగాణ ఏర్పాటు కోసం విరోచిత ఇలాంటి వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది నాకైతే. ఆంధ్ర పాలకుల పాలన మనకొద్దు, మనకు రావాల్సిన నిధులు నియామకాలు రావట్లేదని మీరు క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ నేను 2 నిమిషాలు ఆన్సర్ చెప్తా, టైం ఇస్తారా? 2004లో సెంట్రల్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తామని పెట్టిందా లేదా? పెట్టిందా లేదా చెప్పండి? పెట్టింది. 2014కి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా. 10 సంవత్సరాలు తెలంగాణ ఇవ్వడానికి చేతకాలే. 10 సంవత్సరాలు 1200 మంది. నీకు తెలుసు, ఒక యుద్ధం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ సెంటర్గా. 1200 మంది బలిదానాలు చేసుకుంటే
కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా 60-70 మంది ఎమ్మెల్యే తెలంగాణలో ఉంటుండే, మినిస్టర్లో 15 మంది ఉంటుండే, ఎంపీలు కూడా ఆ రోజు పెద్ద ఎత్తున ఉంటుండే. 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ని వీళ్ళు అడగలేకపోయారా? 10 సంవత్సరాలు వీళ్ళు ప్రశ్నించలేకపోయారా? ఏం చేశారు ఆ రోజు? మరి మన వాళ్ళు కూడా తప్పు చేశారు కదా ఆ రోజు. పాలకుల తప్పు, ప్రజలు ఎక్కడ తప్పు లేదు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి భూములు దోచుకున్నాడు. ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి? కాంగ్రెస్ పార్టీ సీఎం కాదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెద్ద మాట్లాడుతూ ఉంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? మన భూములు లాక్కున్నారు, మన ఉద్యోగాలు లాక్కున్నారు, మన నీళ్లు లాక్కున్నారు అన్నది ఎవరు చేశారు? అది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెలంగాణ అల్టిమేట్ గా రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. అది వాళ్ళు పెట్టిన భిక్ష కాదు, అది మనం సాధించుకున్నాం. రాష్ట్రం ఇచ్చేదైతే 2004లోనే ఇవ్వాల్సింది కదా. 2004లో ఎందుకు ఇవ్వలేదు? 2004లోనే ఇవ్వాల్సింది కదా. 2004లో 2010 వరకు ఎందుకు చేసింది? 2014 వరకు ఎందుకు చేసింది? సొంత రాజకీయ ప్రయోజనాల కోసం 2014లో ఇచ్చింది, అంతే తప్ప ఇంకో వేరే విధం కాదు. ఒకవేళ మీరు రాష్ట్రం ఇచ్చింది అనుకుంటే 2004 నుంచి 2014 ఎంతమంది చనిపోయారు చెప్పండి? ఎంతమంది చనిపోయారు? ఎంత యుద్ధం జరిగింది తెలంగాణలో? ఎన్ని ఆస్తులు నష్టం జరిగింది? ఎన్ని కుటుంబాలు ఓటును పడ్డాయి? చేతకాలది కాంగ్రెస్ వాళ్ళకి. మరి కాంగ్రెస్ వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి దోపిడీ చేసిన ఆ రోజు ప్రశ్నించిన చేతకాలేదా? హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు దోపిడీ చేసిన ప్రశ్నించిన చేతకాలేదా? ఈరోజు పెద్దగా మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు వచ్చింది తెలంగాణ అన్నాం? తెలంగాణ ఎందుకు వచ్చింది నీకు తెలుసు. నిధులు, నియామకాలు, నీళ్లు. నిజంగా ఈ 12 సంవత్సరాలలో, ఈ 13 సంవత్సరాల్లో నిజంగా ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ వెళ్ళిందా? చెప్పండి. నిధులు, నీళ్లు, నియామకాలని వీళ్ళు ఉద్యోగాలు తెచ్చుకున్నారు. కేసీఆర్ పార్టీ కుటుంబ పార్టీ తెచ్చుకుంది. 1,00,000 కోట్లకు పైగా అవినీతి చేశారు. ఎవరి డబ్బు అది? తెలంగాణ ప్రజల డబ్బు. మీరు అక్కడ ఆంధ్ర పాలకులతో సఖ్యత ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారి ఫ్రెండ్. రోజా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈయన భోజనం చేసుకుంటూ నేను సస్యశ్యామలం చేస్తా రాయలసీమ, అంటే ఆంధ్ర పాలకులతో ఇలా ఫ్రెండ్స్. పెట్టుబడిదారులు, ఆంధ్ర పెట్టుబడిదారులు ఉన్నారు. ఆంధ్ర పెట్టుబడిదారులు కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఎవరు చేశారండి? కాళేశ్వరం ప్రాజెక్టులు ఎవరు చేశారు? ఆ ప్రాజెక్టులను ఎవరు చేశారు? అంటే వాళ్ళకి ఆంధ్ర పాలకులు, ఆంధ్ర పెట్టుబడిదారులు ఫ్రెండ్స్. ఆకాంక్షలు లేవు. ఈ రోజు అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని దానికి ఆన్సర్ ప్లీజ్ తెలంగాణ ఆకాంక్షలేనా మీరు అడుగుతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా. ఈ రోజు మీరు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు కదా. మానవతరాయ్ గారు మీకు తెలుసు, 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్నారు. ఆల్మోస్ట్ ఆయన ఉద్యమంలో ఉన్నారు. తరువు ఎల్లన్న గారు తెలుసు, దుర్గం భాస్కర్ గారు తెలుసు, తర్వాత బాలలక్ష్మి గారు తెలుసు, ఇంకా చాలా మంది విద్యార్థి నాయకులు పెట్టి చాలా మంది పేర్లు. ఒక నిమిషం దయచేసి, చాలా మంది పేర్లు చెప్పండి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇచ్చిందా? ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిందా? ఈ రోజుకి చాలా మందికి ఈ రోజు నామినేటెడ్ పదవి రాలేదు. ఇచ్చినాగానే నామమాత్రం నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మరి ఈయనకట్లా ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు వాళ్ళ కొడుకున్నాడు, రోహిత్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు? ఆయన పేరు రోహిత్ రావుకి ఎందుకు సీట్ ఇచ్చారు? జానారెడ్డి కొడుకు 2 సీట్లు, ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు, 2 సీట్లు ఇస్తారనమాట వీళ్ళు. ఆయన ఎవరు? ఆయన పేరు ఏం పేరు? అనిరుద్ రెడ్డి. ఆయన రోజు వచ్చి మాట్లాడతారు. తెలంగాణకు వ్యతిరేకంగా లెటర్ ఇచ్చిన వైసీపీ పార్టీలో ఉండు తెలంగాణ వచ్చేటానికి 2014లో. వీళ్ళందరికీ సీట్లు ఇస్తారు కానీ మా విద్యార్థి నాయకులకి సీట్లు ఎవరా? ఏం తప్పు చేసింది మానవుడు? అనిరుద్ రెడ్డి ఏం తాగింది అంటే ఆమె పేరు యశస్విని రెడ్డి, అంటే యుఎస్ నుంచి డబ్బులు పట్టుకుని వస్తే సీట్లు ఇస్తారు కానీ విద్యార్థి నాయకులకు సీట్లు ఇవ్వరు. ఏం తెలంగాణ ఆకాంక్షలు కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి పైసలు ఉన్నాయి కదా, ఆమె డబ్బులు ఇచ్చింది. పైసలు ఉన్నాయి, సీట్ ఇచ్చింది. ఏ ప్రాతిపదికన సీట్ ఇచ్చారు? ఏ ప్రాతిపదికన మైనపల్లి రోహిత్ రావుకి సీట్ ఇచ్చారు? ఏ ప్రాతిపదికన జానారెడ్డి కొడుకులకు సీట్లు ఇచ్చారు? వాళ్ళ అయ్యలు బడాబాబులు కాబట్టి అంతే. అంతకు మించి ఏముంది చెప్పండి? అంటే మరి వీళ్ళు విద్యార్థి నాయకులు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వాళ్ళకి మీరు సీట్లు ఇవ్వరు. ఇది మీ విధానం. ఇక్కడ అందుకనే తెలంగాణలో జనసేన పార్టీ ఆవశ్యకత సీట్లు వచ్చినాయా ఇవ్వలేదా అమ్ముడు పోయిరా ఇవన్నీ కాదు. ఆంధ్ర పార్టీ ఆంధ్ర పార్టీ కాదు, జనసేన పార్టీ ఆవిష్కర తెలంగాణ ఉంది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాను. నాకు మా పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇచ్చిందా లేదా? సంపత్ నాయక్ సీట్ ఇచ్చిందా లేదా? మరి ఇచ్చారా? బీఆర్ఎస్ పార్టీ అను కాంగ్రెస్ పార్టీ ఇచ్చారా? తెలంగాణ ఆకాంక్షలుగా మేము ఆ ప్లాట్ఫామ్ తీసుకుంటున్నాం. తెలంగాణ జనసేన పార్టీ ఏం ప్రాంతీయ పార్టీ కాదు. జనసేన పార్టీని స్థాపించిందే తెలంగాణ. నోవాటర్లో జనసేన పార్టీని తెలంగాణలో స్థాపించి తెలంగాణ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఫంక్షనింగ్ అవుతుంది. మీరు చెప్పిన అనేక రాష్ట్రాల్లో ఫంక్షనింగ్ చేస్తామండి. మీరు ఎట్లా ఆంధ్ర పార్టీ అంటారు? పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతానికి పరిమితమైన లీడర్ కాదు, ఆయన జాతీయవాది. ఇప్పుడు మహారాష్ట్రకి ఎందుకు పిలిచారండి ప్రచారానికి? వెస్ట్ బెంగాల్కి ఎందుకు పిలిచారు ప్రచారానికి? కేరళకి ఎందుకు పిలిచారు ప్రచారానికి? చెప్పండి. మీరు తమిళనాడుకి ఎందుకు పిలిచారు ప్రచారానికి? తమిళనాడుకి వెళ్తే అంతమంది. ఆర్కే గారు, నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అంతలో ఏం ఎలక్షన్స్ లేవు, ఇంకా దాదాపు 2.5-3 ఏళ్ళు ఉన్నది. ఇంకా ఇప్పుడే ఎందుకు ఎలక్షన్స్ కి ఈ వేడంతా ఎందుకు? అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ బేస్ చేసుకొని ఇదంతా పుట్టిందా? అసలు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ పరిస్థితులు జనసేన పార్టీ అధ్యక్షులు అండి, జనసేన పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, తెలంగాణకి ఆంధ్రాకి అన్నిటికీ అధ్యక్షులు అండి ఆయన.
గవర్నమెంట్ పదవి పక్కన పెట్టిన జనసేన పార్టీ అధ్యక్షులు అసలు మేమెందుకు వేడి రాజు చేసిన మా పని మేము చేసుకుంటుంటే వీళ్ళు కదా చికా చేసింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు, ఇంటెలెక్చువల్ సూడో ఇంటెలెక్చువల్ ఉన్నాడు. ఆయన అమిత్ షా గారు దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సూడో ఇంటెలెక్చువల్ చెప్తా అదే చెప్తా సూడో ఇంటెలెక్చువల్. ఎందుకంటే ఇదే సూడో ఇంటెలెక్చువల్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అంటే నాకు గౌరవం అని చెప్పి అరే నేను అదే చెప్తున్నా అనొచ్చు, నేను మీ అంటే గౌరవం అని చెప్తా అయిపోతుందా? అయిపోతుందండి అంటే అయిపోతుందా? అరే అయిపోతుంది చెప్పి మరి గౌరవం ఉంటే గౌరవం. నేనేమంటున్నా సరే ఆయన ఒక మాట అన్నారని అన్నా కానీ మేమేం చేసినాం చాలా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా సార్ మేము ఎట్లానో సార్ మీరు ఆ వాక్యాల్ని ఉపసంహరించుకోండి అన్న. కొంతమంది ఇదే లాంగ్వేజ్ లో మాట్లాడిదా చూడండి నా వీడియో నాయక్ గారని చూడండి ఎప్పుడు మాట్లాడినది ఎప్పుడు మాట్లాడి చెప్తా. ఫస్ట్ లో ఇనిషియేషన్ వచ్చినప్పుడు మేము అది మాట్లాడినాం. సరే కొంతమంది చట్టం మీద కొంతమంది నమ్మకం ఉంటది కదా, వాళ్ళు ఏం చేశారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. నాట్ ఎఫ్ఐఆర్ ఫైల్ కంప్లైంట్ ఇచ్చారు. ఇవన్నీ చట్టబద్ధంగా జరిగినాయి. మేమే నాగేశ్వర గారిని బూతులు తీసినామా, నాగేశ్వర్ గారి మీద దాడి చేసినాం. ఇది జరిగింది ఆయన ఉపసంహరించుకుంటా అని చెప్పిన తర్వాత ఒక బ్యాచ్ ఎంటర్ అయ్యారు. ఒక బ్యాచ్ బ్యాచ్ తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని మా తెలంగాణ యువకుల భావోద్వేగాలను అడ్డు పెట్టి చందాలు దందాలు చేసే బ్యాచ్ ఎంటర్ అయ్యారు. మా తెలంగాణ యువకుల భావోద్వేగాలను అడ్డు పెట్టుకుని తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని చందాలు దందాలు చేసుకుని ఒక బ్యాచ్ ఎంటర్ అయ్యింది. ఆ బ్యాచ్ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఏం చేశారు? ఆయన నాగేశ్వర్ గారు ఇలా పెద్ద మనిషిగా మరి పవన్ కళ్యాణ్ గౌరవం ఉంటే భాష మీద యాదగిరి గారు ఏ భాష వాడారని చెప్పండి, మీరు ఏ భాష వాడారు? పృథ్వీ గారు ఏ భాష? అరే పవన్ కళ్యాణ్ అంట. అరే పవన్ మేము ఇప్పుడు అన్నాం అంటే ఎవరిని? అరే పవన్ కళ్యాణ్ తొక్కుతా నారదిస్తా అట్లా అనడం అయితే సమంజసం. అందరూ అదే మాట్లాడారు కండి. తులసి చంద్ అదే మాట్లాడింది, అక్కడ వచ్చిన తొలి వెలుగు అందరూ కూడా డెరాగేటం. ఇంకెంత దారుణం, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అయిపోయిందండి. విగ్రహాలు తీసుకెళ్లి పెట్టుకోండి. ఇప్పుడు అది సబ్జెక్ట్ అదా అండి. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద నిజంగా కక్షపూర్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పాలి, ఇది తప్పు కాదు, ప్రజాస్వామ్యం కాదు. ఈయన మాత్రం ఆంధ్ర విషయాల మీద మాట్లాడవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏం గురించి మాట్లాడకూడదు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ఇష్యూస్ మీద చర్చ చేస్తారు. అదంటే అప్పుడు ఏం చేయాలైనా ఒకవేళ నిజంగా మేధావి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టేయాలి. ఎవరితో? మేధావులతో. ఏ తప్పు మేధావి మాట్లాడిందని మీరు ఎట్లానే అంతే తెలంగాణ వాదాన్ని అడ్డు పెట్టుకుని బతుకుతురా ప్రొఫెసర్ నాగేశ్వర్. మరి కుహానా మేధావి సూడో ఇంటెలెక్చువల్ అని ఏమనాలి? నువ్వు నిజంగా నువ్వు ఇంటెలెక్చువల్ నీ మీద దాడి జరుగుతుంది అనుకో ఏం చేయాలి? అక్కడ మీద ఎక్కడ మీద అందరిని పిలిచి, ఎందుకంటే నువ్వు ఆంధ్ర సమస్య మీద కదా మాట్లాడేది, అందరిని పిలిచి నువ్వేం చేయాలి? రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి తప్పు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటెలెక్చువల్, మీరు ఎందుకు కేసులు పెడుతున్నారు? కేసులు కూడా అవ్వలేదు కానీ వీళ్ళు క్రియేట్ చేస్తారు. మా సంపత్ నాయక్ గారు మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు? అంత బూతులు ఒక నాయకుడిని జనసేన అధ్యక్షులను పట్టుకుని పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం తిడితే మా కోపం రాదాన్ని, ఆ కోపల ఆవేశంలో 2-3 మాట్లాడి నేను మాట్లాడిన ప్రెస్ మీట్ లో నేను ఒక బూత్ మాట్లాడాను. ఇది జరిగిన అంటే పవన్ కళ్యాణ్ నేనేమంటున్నా వేడి అన్నారు కదా, నేనేమంటున్నా ఈ వేడి క్రియేట్ చేసింది మేమా? జస్ట్ ఆయన మాటలు అంటే సార్ అది తప్పు, ఎందుకంటే మీకు దగ్గర సోర్స్ ఉంటే సోర్స్ చెప్పండి. అమిత్ షా గారు మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్నాడు వెళ్ళి, ఆయన ఫ్యాక్ట్ మాట్లాడుకున్నారు అంటా కూడా కాదు, మాట్లాడుకున్నారా డైరెక్ట్ విన్నట్టే. అప్పుడు మేమేం చేయాలి? సార్ అది తప్పు, మేము అట్లా మాట్లాడలేదు, మీరు విత్డ్రా ఎందుకంటే మా పార్టీకి నష్టం కదా అన్నది. ఇంతమంది భవిష్యత్తు యువత భవిష్యత్తు ఆశలతో నడిపే పార్టీ నష్టమే కదా. మేము పార్టీకి అడగాల వద్దా? ఈ తెలంగాణ వాదం అంటూ పెడతా దాన్ని తీసుకొచ్చి వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం తెలంగాణ వాదం అంటే ఏంటండి? ఇక్కడున్న ప్రజలకు మంచి జరగాలి. ప్రజలకు నిజంగా మంచి జరుగుతుంది వీళ్ళ వల్ల. ఎన్ని వందల కోట్ల డబ్బులు వసూలు చేసిండు తొలి వెళ్ళరాకు. ఈయన చేత కదా కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళమని పవన్ కళ్యాణ్ గారు అసదుద్దీన్ చెప్తా, అసదుద్దీన్ అక్బర్ చెరువు దగ్గరికి వెళ్ళమనండి. ఎందుకు వెళ్ళట్లే అక్కడికి? ఎన్ని చెరువులు కబ్జా చేశారు? 111 జీవులు ఎన్ని కట్టడాలు చెప్తున్నారు? పోతాడా ఈయన ఆడికి? తెలుగు వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు అని అడుగుతున్నా. ఎందుకు వెళ్ళడు? కోడి చెరువు అంటున్నారు. నేను చెప్తా అక్రమాలు ఏం చేసిండు. సేల్ లీడ్ చేసుకుని 2014లో కొనుక్కున్నాడు. ఆయన 2014లో కొనుక్కున్నాడు. ఎవరు చేశారు? రిజిస్టర్ ఆఫీస్ లో జరిగింది. అది ప్రభుత్వ సికంభూమి. చెప్తా ఎవరు మ్యూటేషన్ చేశారు? అది ఎంఆర్ఓ మ్యూటేషన్ చేశారు, పవన్ కళ్యాణ్ తప్ప. ఇప్పుడు కబ్జా అంటే ఏమంటారు చెప్పండి? మీరు ఒక ఎకరం కొనుక్కుని చెరువు పక్కన పట్టాభూమి, ఆ చెరువును ఆక్రమించి మట్టి పోస్తే కబ్జా. 40 సంవత్సరాల నుంచి రికార్డు ఉంది ఆ భూమికి. ఆయన వేరే వాళ్ళ దగ్గర కొనుక్కుందాన్ని కబ్జా అంటారా? ఒకవేళ నిజంగా చెరువు కబ్జా చేసినా అమ్మినోడు ఈయనకు అమ్మితే ఈయన మోసపోయినట్ట లేకపోతే కబ్జా చేసినట్లా? పృథ్వీరాజ్ గారు వీళ్ళంతా పోయి ఆడ హంగామా చేసి బీర్ సీసాలు ఎల్లమ్మ గుడి పెట్టిండు, బీర్ సీసాలు పెట్టి ఇంకోటి చెరువు మధ్య నుంచి ఫెన్సింగ్. నేను అడ్వకేట్ కూడా చెప్తున్నా అది ఇల్లీగల్. అసలు అమ్మినోళ్ళు కూడా ఏం కబ్జా చేయాలి, అది రికార్డు ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు తెలంగాణలో ఏ చెరువుని అడగండి, లేకపోతే మీ ఊరికి ఫోన్ చేసి అడగండి, ప్రతి చెరువులో శిఖం పట్టాలు ఉంటాయి. సర్కారీ శిఖం వేరు, ప్రైవేట్ శిఖం వేరు. సర్కారీ శిఖం అంటే చెరువులో ఉండే 2 రకాలు. చెరువులో ఉండే ప్రభుత్వ భూమిని సర్కారీ శిఖం అంటారు. అదేంటంటే ప్రభుత్వ భూమి, దాన్ని ఎవరో అదిగానే మనం ఆక్రమించుకుంటే కబ్జా చేసినట్టు. ఇదేంటి? ప్రైవేట్ పట్ట.
శిఖంలోనే. ప్రైవేట్ పట్టా ఏంటంటే దీన్ని వ్యవసాయం చేసుకోవడానికి వాడతారు. వ్యవసాయం అంటే ఏంటంటే ఇది FTLలోనే ఉంది, ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే ఉంది, బఫర్ జోన్లో ఇవన్నీ ఉంటాయి. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఆ చెరువు నిండిపోయినప్పుడు అక్కడ నీళ్లు ఉంటే వ్యవసాయం చేసుకోవచ్చు, స్టోర్ అవుతుంది. తర్వాత ఎప్పుడైతే ఎండాకాలం వస్తుందో అప్పుడు అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు. ఎంటైర్ తెలంగాణలో ప్రతి చెరువులో ఉన్నాయి ఈ శిఖం పట్టాలు, ప్రతి చెరువులు. ఏంటంటే అక్కడ ఒక కాన్సెప్ట్లో కొనుక్కుని అక్కడ 70-80 ఆవులని పెంచుకుంటాం మా పవన్ కళ్యాణ్ గారు. దాన్ని ఏంటంటే వాటర్ కోసం అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీ ఇంట్లో 10 ఆవులు ఉన్నాయి అనుకో, 2 ఎకరాలు మనం బీడి భూమి కొద్దాం. 70 ఆవులకి ఎంత 70 ఆవులకి ఎంత బీడి భూమి కావాలి? దగ్గర అట్లా అదొక పర్యావరణాన్ని చేసే విధంగా శిఖం భూమిలో గన కట్టడాలు చేస్తే, అంటే రఘు అనే వ్యక్తి ఏది పవన్ కళ్యాణ్ గారు అఫిడవిట్ చూపిస్తూ సాక్షాత్తు ఇగో ఇందులో 10 ఎకరాలే ఉన్నాయి, మిగతా భూములు ఎటు పోయినాయి, అది ఇది ఏదేదో మాట్లాడి ఏమన్నా ఎవరైనా కబ్జా చేసిన భూమిని అప్పుడు వీటిలో పెడతారా? చెప్పండి, ఎవరైనా పెడతారా? ఆయన కబ్జా చేయలేదు కాబట్టి అంతగానమే సేల్యూడ్ చూపిస్తారు. సేల్యూడ్లు ఏముంటుంది? అమ్మినోర్ పేరు, కొనుక్కోలేని పేరు ఉంటుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళి ట్రెస్ పాస్ కింద వస్తుంది. మేము వదిలేసిన, వీళ్ళు ఎందుకు లేదు చిల్లర కావాలని వదిలేసిన మొత్తం హంగామా చేసారు కదా. పృథ్వీ అనేటువంటి తెలంగాణ వాదిని, తెలంగాణ ఊకే బట్టలు తెచ్చుకుంటాడు. కామన్ సెన్స్ ఉంది ఆయనకి. బీర్ బాటిల్ ఇదిగో చూడండి, సనాతన ధర్మం అనే పవన్ కళ్యాణ్ బీర్ బాటిల్, పవన్ కళ్యాణ్ దాకా పడేసింది అక్కడ. ఏం మాట్లాడతారని, ఇదిగోండి సనాతన ధర్మం అనే మాట్లాడు పవన్ కళ్యాణ్. ఏంటంటే బాబు, భూమిలో బీడు. పృథ్వీ అనే వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా మొదట ఆయనే ఉంటాడు. చందాల కోసం ఆయన ఎడిగిపోతే న్యూస్ ఛానల్ పెడతారని డబ్బులు వసూలు చేసిండు. అవి బయటకు వస్తాయి. వచ్చారు బాధితులు మా దగ్గరకు వచ్చారు, న్యూస్ ఛానల్ పెడతా అని ఒకటి డబ్బులు తీసుకున్నా బాధితులు మా దగ్గర. బెదిరిస్తురా? బెదిరించటం ఏంటండి? బెదిరించటం ఏంటి అంటే ఆయన బెదిరించొచ్చా? ఎవడాన్ని ప్రైవేట్ భూమిలోకి వెళ్ళటానికి? వాడికి ఎవడక్కడ ఇచ్చిందండి వెళ్ళటానికి? ఎవడక్క ఇచ్చిన వాడికి? ఏం మాట్లాడతారు? ఇదే క్వశ్చన్ అడిగితే ఇది మా తెలంగాణ ప్రాంతం, తెలంగాణ ప్రాంతం మేము ఏదైనా చేస్తాం. తెలంగాణ ప్రాంతంలో రూల్స్ ఉండవా? నేను తెలంగాణ ఉంది కదా. అరే నాలెడ్జ్ బ్రెయిన్ ఉంటుందా తొలివేల రఘు కానీ అతనికి కానీ? అది శిఖం పట్ట కొనుక్కున్నాడు, ఇంకేం కావాలి చెప్పు? కబ్జా అంటే ఏంటి, కొనుక్కోవటం అంటే ఏంటి? తేలి రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చేసుకుని MRO ఆఫీస్ లో మ్యూటేషన్ చేయించుకున్నాడు. శిఖం పట్టా భూమి అంటే ప్రైవేట్ ల్యాండ్. అంత క్లియర్ ఉంది, అంత క్లియర్ ఉన్నది. ఇంకేంటండి ఎందుకు అట్లా దుష్ప్రచారం? ఏందన్నట్టు మరి ఒకవేళ పవన్ కళ్యాణ్ అట్లా పని కట్టుకొని ఈ బ్యాచ్ అంతా చెరువు దగ్గరికి పోయి ఏదో జరిగినట్టు చూపించే వీళ్ళకి ఏంటంటే ప్రతి ఒళ్ళు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసే సంస్కృతి. తొలివేలు రఘు గారికి అంత ముందర ఎంత ఆస్తులు, 4-5 సంవత్సరాలు ఆస్తులు ఎట్లా పెరిగినాయి? తొలివేలు రావు గారికి 100 కోట్లు పైన సంపాదించిన బయట మాట్లాడుకున్నారు. ఎట్లా పెరిగినాయి? బ్లాక్ మెయిల్ చేయటం వెళ్తుందా? పవన్ కళ్యాణ్ గారిని మీ బ్లాక్ మెయిల్కి భయపడతారు అనుకున్నావా? ఎందుకు భయపడతారు? జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడినే ఎదుర్కొన్నాడు. మీరంతా చెప్పండి, మేము చాలు మీకు. నేను కూడా నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటా, నేను కూడా కూర్చోవచ్చు కదా. మరి ఆయన ప్రైవేట్ ల్యాండ్కి వెళ్ళినప్పుడు నేను తొలివేలు రావు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చోవచ్చు. మరి అంటే చట్టం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన ఒక పెద్ద సభ ఏర్పాటు చేయడం, దానికి పర్మిషన్ రాకపోతే ఇంటికాడనే ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్ లో ఈ అంశాలన్నీ మాట్లాడడం, అసలు ఈ దేనికి సంకేతం పెట్టు? నేను ఒకటి అడుగుతున్నా అండి, రాజకీయ పార్టీగా సభ పెట్టుకునే హక్కు రాజ్యాంగంలో ఉందా లేదా? ఉంటుంది. ఇంటర్నల్ మీటింగ్, అది సభ కూడా కాదు, ర్యాలీ కాదు, సభ కాదు, ఇంటర్నల్ మీటింగ్. 2000 మంది ఇంటర్నల్ మీటింగ్. ఏంటి ఆ మీటింగ్ మీరు పెట్టిన పేరు ఏందన్నా? తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప. రైట్, అంటే దాని అర్థం ఏంటి? తెలంగాణని తెలంగాణ ప్రజల ఇంటర్నల్ మీటింగ్. అది తెలంగాణ నవ నిర్మాణం అనేది ఇంటర్నల్ మీటింగ్. 2000 మంది ప్రాంతీయ సభావేదిక పేరు అది. అంటే నేను తెలంగాణ ఉన్నా కదా, ఏం మాట్లాడతారు బ్రదర్ మీరు? నేను తెలంగాణ నవనిర్మాణ సభ పెట్టుకుంటే మీకేంటి ప్రాబ్లం? తెలంగాణ నవనిర్మాణం అంటే జనసేన. అవును, నవనిర్మాణం అని చెప్తున్నా కదా. మీకు చెప్పిన ఉద్యమకారుల్ని, విద్యార్థి నాయకుల్ని గవర్నమెంట్ లో ఇన్వాల్వ్ చేయకుండా దారుణమైన పరిపాలన చేస్తూ అన్ని వర్గాలు నాశనం చేస్తున్నారు. ఒక నిమిషం, కాంగ్రెస్ కానీ బీజేపీ, బీఆర్ఎస్ ఇవేమో ఆరోపిస్తున్నాయి. అంటే తెలంగాణ నవనిర్మాణం అంటే నవనిర్మాణమే 10 సంవత్సరాలు అమరావతి మీరు చూసుకోండి, మీకు ఇక్కడే పని. అమరావతి చూస్తాడు, తెలంగాణ చూస్తాడు, తెలుగోడు ఏం ప్రాబ్లం? తెలంగాణ నిర్మాణం అమరావతికే దిక్కు లేదు. అమరావతిలో వర్క్ నడుస్తుంది, మీరు చూస్తున్నారా? అక్కడ చేసే రోల్ ఆయన చేస్తున్నాడు. ఆయన డిప్యూటీ సీఎం గా చేయాల్సి వస్తుంది. జనసేన అధ్యక్షుడుగా తెలంగాణలో పర్యటిస్తారు. స్ట్రైట్ క్వశ్చన్ అన్న, ఇవన్నీ కాదు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కి ఏం పని ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. ఏం పని, ప్రతిపక్షాలు చెప్పి ఏం పని ఏంటి? నాకు చెప్పిన పని ఏంటి అనేది, జనసేన పార్టీ తెలంగాణలో ఉంటది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొద్దీ జనసేన పార్టీ ఇక్కడ పనిచేస్తుంది. తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ మనం ఎందుకు పెట్టినాం అంటే, 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల పైగా కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసింది. తెలంగాణ ప్రజల యొక్క ధనాన్ని దోపిడీ చేసింది, వాళ్ళ కుటుంబ పరిపాలన చేసింది. మీరు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిర్మాణం చెప్తా, ఆత్మగౌరవం పరిపాలించింది, కుటుంబ పరిపాలన చేసింది. అందుకనే తెలంగాణ ప్రజలు విశ్రయించుకున్నారు. ఉద్యమకారులకి జరిగిందా లాభం? విద్యార్థులకు లాభం జరిగిందా? నిరుద్యోగులకు లాభం? నీళ్ళు పేరుతో దోపిడీ చేశారు కదా. మేము మాట్లాడినా 10 సంవత్సరాలు
మేము అవకాశం ఇచ్చినా లేదా 10 సంవత్సరాలు? ఈయనకు 2.5 సంవత్సరాలు ఇప్పుడు అవకాశం ఇచ్చినాం. ఏనేం చేసినా నాకు చెప్పిన విద్యార్థి నాయకులకు అవకాశం ఇస్తున్నా. జానారెడ్డి కొడుక్కి, మైనపల్లి హనుమంతరావు కొడుక్కి, ఎవరో యశస్విని రెడ్డి అంటే ఇంకొక ఆమె అక్కడ ఇంకొక పరణికా రెడ్డి అంట. అంటే వీళ్ళంతా యూత్ లీడర్. వీళ్ళు ఎవరు యూత్ లీడరు? మానవతరావు యూత్ లీడర్, దుర్గం భాస్కర్ యూత్ లీడర్, బాలలక్ష్మి యూత్ లీడర్. ఎవరు యూత్ లీడర్? తెలంగాణ ఉద్యమంలో ఉంది ఎవరు? యశస్విని రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉందా? మైనంపల్లి హనుమంతరావు కొడుకు తెలంగాణ ఉద్యమంలో ఉందా? ఎవరు తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేస్తున్నారు? పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడు. నాకు ఇచ్చిన సీటు. సంపత్ నాయక్ ఉద్యమకారుడు కాదా? సంపత్ నాయక్ సీట్ ఇచ్చిందా ఏదైనా పార్టీ? ఏదన్నా ఎవరు ఇచ్చారు? విత్ బీజేపీ అలయన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. ఇప్పుడు మీరు వేరే పార్టీలో పోతే అవకాశాలు వస్తున్నాయి. ఎవరు ఇచ్చారు? నేనే. ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉద్యమకారులు లేరా? పిడమర్తి రవి ఉద్యమకారుడు కదా, ఎర్రోల సీను ఉద్యమకారుడు, గాదర్ కిషోర్ బాలక సుమన్ ఉద్యమకారుడు. ఎంతమంది పిడమర్తి రవి ఓడిపోయింది. ఎంతమంది పిడమర్తి రవి గారు ఓడిపోయింది. నిన్న పోటీ చేసి రాజారాం యాదవ్ గారి పరిస్థితి ఏందండి? ఈ రోజు ఉద్యమాన్ని భుజాల మీద నడిపించిన రాజారాం యాదవ్ గారి పరిస్థితి ఏంది? జనసేన నుంచి రామకృష్ణ అనే వ్యక్తి ఖమ్మం నుంచి పోటీ చేసినా లేదా? ఓడిపోయింది కదా. మరి ఓడిపోతే మళ్ళీ అవకాశం ఇస్తారు. నేను చెప్తున్నా చెప్పాను. ఒకసారి కార్పొరేషన్, కవిత ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చింది? కవిత పెద్ద ఉద్యమకారుల పెడమర్తి రవి గారు కన్నా. కవిత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిండు. పెడమర్తి రవి గారికి ఎందుకు ఎవరన్నా అడుగుతున్నా. రాజారాం యాదవ్ గారు విద్యార్థి ఉద్యమాన్ని భుజాలం ఎత్తుకునేది. రాజారాం యాదవ్ గారి పరిస్థితి ఏందండి తెలంగాణలో? మైనపల్లి హనుమంతరావు కొడుక ఉద్యమం చేసింది, కవిత నా ఉద్యమం చేసింది, కేటీఆర్ ఉద్యమం చేసింది. ఎందుకు మరి ఎర్రోల శ్రీనివాస్కి మినిస్టర్ ఇవ్వలేదు? ఎందుకు గెలి శ్రీనివాస్ అన్నందుకు మినిస్టర్ ఇవ్వలేదు? ఎందుకు బల్గా సోమర్కి మినిస్టర్ ఇవ్వలేదు? చెప్పండి. ఎందుకు తొక్కంతుత్తి ఎమ్మెల్యేకి మినిస్టర్ ఇవ్వలేదని అడుగుతా ఉన్నా. కేటీఆర్ ఏం చేసిన మినిస్టర్ ఇచ్చారు? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకు మినిస్టర్ ఇచ్చారు? తలసాని శ్రీనివాస్ తుమ్మల నాగేశ్వరరావు ఉద్యమంలో ఉందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్యమంలో ఉన్నాడా? ఎవరికి ఇచ్చారండి? తెలంగాణ వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగింది చెప్పండి. నేను అడుగుతున్నా న్యాయం జరిగిందని. నాకు విద్యార్థి నాయకుల గురించే చెప్తున్నా. బయట ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా మేము మా పార్టీని ఎక్స్పాండ్ చేస్తాం తెలంగాణ అంటున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారా? ఎక్స్పాండ్ అయితే బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి ఉంటాడు. బీసీ కాకపోతే దళితుని చేస్తాము. బీసీ చెప్పగలుగుతారా? సామాజిక న్యాయం ఆ పార్టీలో ఉందండి. సామాజిక న్యాయం ఆ పార్టీలో ఉంది. అందరికి బీసీ ఎస్టీ మైనార్టీలకి మా దగ్గర అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రేపు పొద్దున సరే ఇప్పుడు ముఖ్యమంత్రి కోసమే మేము ఎక్కడ పోరాడమని ప్రజా సమస్యల కోసం పోరాడతాం. ఖచ్చితంగా నేనేమన్నంటే మీరు రేపు పొద్దున చూస్తారు కదా ఎవరికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. మన 8 ఎమ్మెల్యే సీట్లు ఇక్కడ పోటీ చేసినాం. బీసీ ఎస్టీ మైనార్టీలకే ఇచ్చారు. నేను ఒక బీసీని, సంపత్ నాయక్ గారు ఎస్టీ, ఇంకో దగ్గర ఎస్టీ, ఇంకో దగ్గర 2 దగ్గర బీసీ, లక్ష్మణ్ గౌడ్ గారు బీసీ, అందరికి బీసీ ఎస్టీ మైనార్టీలకి ఇచ్చారు కదా. నేనేమంటున్నా ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి జనసేనల విచిత్రం ఏంటంటే సరే ఒక పార్టీ సమర్థిస్తే ఒక పార్టీ విమర్శిస్తే అది వేరే విషయం. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తుండు, హైదరాబాద్కి వస్తుండు అని అంటే అటు కవిత గారు విమర్శిస్తారు, కాంగ్రెస్ విమర్శిస్తారు, బీజేపీ, బీఆర్ఎస్ అన్ని ఏ పార్టీలు అన్ని విమర్శ. కవితకి ఏం అర్హత ఉంది అసలు? కవిత గారికి ఏం అర్హత ఉంది? ఆమె అసలు ఏంది అసలు? నాకు అర్థం కదా. ఆమె రోల్ ఏంటి? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కూతురు. నాకన్నా చిన్న స్థాయి ఉంది. నేను ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సింపులే. కేసీఆర్ కూతురు కాకపోతే ఆమె కార్పొరేటర్ కాదు, వార్డు మెంబర్ అవ్వదు. కేసీఆర్ కూతురు కాకపోతే కేటీఆర్ గానీ కవిత గానీ వార్డు మెంబర్లు అవుతారా? నేను ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశా బీజేపీ అలయన్స్ లో, ఎన్డీఏ అభ్యర్థిగా. నేను గొప్ప వాళ్ళు గొప్ప? మా నాన్న ఏమైనా ఎమ్మెల్యేరా? మా నాన్న ఎంపీయా? ఎవరు గొప్ప అండి? కవితకి ఏం అర్హతుంది? సిగ్గుందా కవితకి? 10 సంవత్సరాలు నీ కుటుంబం దోసుకుతుంది తెలంగాణ. మహిళను పట్టుకుని అట్లా మాట్లాడొచ్చా? పలు రాలగొడతాను మాట్లాడొచ్చా? నేను తెలంగాణ భాష మాట్లాడతాం. తెలంగాణ భాష మాట్లాడితే చెప్పండి. 10 సంవత్సరాలు నీ కుటుంబం దోపిడీ చేస్తే ఆ దోపిడీని అంతా వెనకాల వేసుకుని ఇప్పుడు ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడుతా ఉంది. మరి ఆ రోజు అడగాల్సిందాను, గద్దర్ని ఎందుకు ప్రగతి భవన్ ముందు 2 గంటలు కూర్చోబెట్టినాం? విద్యార్థి నాయకులకు ఎందుకు అవకాశాలు ఇవ్వలేదు? ఉద్యమకారులకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఆ కాళేశ్వరంలో 50,000 కోట్లు ఎందుకు దోచేశారు? భూములన్నీ ఎందుకు దోచేశారు అని ఎందుకు అడగలేదండి? ఆ రోజు బీసీలకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఎస్సీలను ఎందుకు కేబినెట్లో తీసుకోలేదు? ఇవన్నీ అడగాలి కదండి. ఇవన్నీ ఎందుకు అడగలేదు మరి కవిత గారు? అంటే 10 సంవత్సరాలు మాత్రానికి ఆమె అధికారం ఉన్నప్పుడు దోచుకోవడానికి పార్టీని ఉపయోగించుకుంది. ఈ రోజు అధికారంలోనే ఆమె చెప్తా ఉంది అంటే ఆమె ముఖ్యమంత్రి అవడానికి పార్టీ పెట్టిందంట. సామాజిక తెలంగాణ అంటే ముఖ్యమంత్రి బీసీకి ఇస్తుందా? ఎస్సీకి ఇస్తుందా? ఇస్తుందా చెప్పండి. లేకపోతే ఒక లంబాడి వ్యక్తికి ఇస్తుందా? ఒక ఎస్టీ సామాజిక వర్గం బంజారా వ్యక్తికి ఇస్తుందా? చెప్పండి అని ఇప్పుడే ప్రకటించమని. జనసేన ఇస్తుందా? ఇస్తుంది, బరాబర్ ఇస్తుంది. సంపత్ నాయక్ అనే వ్యక్తి విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు. మల్మూరు వెంకట్కి కాదు ఇచ్చింది, విద్యార్థి అధ్యక్షుడిని సంపత్ నాయక్ ఇచ్చింది, ఒక బంజారా బిడ్డకి ఇచ్చింది. చెప్పండి ఇప్పుడు మా తెలంగాణ ఇన్ఛార్జ్ ఒక గౌడ కులానికి సంబంధించిన శంకర్ గౌడ్. అర్థమవుతుందండి మీకు? సామాజిక న్యాయం ఎవరు చేస్తున్నారు చెప్పండి. మహిళా వింగ్ ఒక బీసీకి ఇచ్చింది, యూత్ వింగ్ ఒక బీసీకి ఇచ్చింది, జిహెచ్ఎంసీ అధ్యక్షుడు ఒక బీసీకి ఇచ్చింది. 8 సీట్లలో 6 సీట్లు బీసీ ఎస్టీ మైనార్టీలకు ఇచ్చింది. చెప్పండి అప్పుడు
ఎవరు సామాజిక న్యాయం చేస్తున్నారు? ఇప్పుడు మీరు పార్టీ ఎక్స్పాండ్ చేయాలనుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇన్ని రోజులు సీరియస్ గా తీసుకోలేదు, ఇప్పుడు ఎందుకు అనేది నేను అదే ఇప్పుడు ఎందుకు అనేది నాకు చెప్పా కదండి. 2 రాష్ట్రాలు కూడా కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు, 2 కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ 5 years వదిలేసినాం. ఎందుకు వదిలేసినాం? టీడీపీ ఉంది, చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఆలోచన అక్కడ వదిలేసినాం. ఇక్కడ కూడా 12 సంవత్సరాలు వదిలేసిండండి పవన్ కళ్యాణ్. మమ్మల్ని పార్టీని డెవలప్ చేసుకోమన్నాడు. కానీ కొత్త రాష్ట్రము మనం ప్రతిసారి చాలా ఇబ్బందులు ఉంటాయి. మనం ప్రతిసారి కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో ఆంధ్రాలో మీటింగ్ పెట్టిన సందర్భాలప్పుడు కూడా అసలు తెలంగాణలో ఉన్న పోరాట పడిమ గనక నేను అదే చెప్తున్నా కదా, అనేది చాలా అంటే తెలంగాణ వాదం అనేది ముందుకు తీసుకొస్తాడు ప్రతిసారి. అంటే మక్కువ ఉన్నట్టే కదా. ఆంధ్రాలో నిలబడి ఎవరన్నా తెలంగాణ వాదం గురించి మాట్లాడతారని? తెలంగాణ వాళ్ళు గొప్పోళ్ళు, మన ఆంధ్ర వాళ్ళు కులాలతో మీ కొట్టుకుంటారు. స్థానంలో తెలంగాణ తెలంగాణ పోరాట స్ఫూర్తి నాకు పార్టీ పెట్టే ఒక ధైర్యాన్ని ఇచ్చిందని ఎవరన్నా మాట్లాడగలరు ఆంధ్రాలో ఉండి? ఎవరికి ఉందండి తెలంగాణ అంటే? అది ప్రేమ ఎవరికి ఉంది? గుండెల్లో ఎవరికి ఉంది చెప్పండి? పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సో దయచేసి మీరంతా ఈ యొక్క పొన్నం ప్రభాకర్ అంటారు కదా, ఇది మీ అయ్య జాగిరి అంటే ఎస్ ఇది మా అయ్య జాగిరే, ఇది కాదు మీ తాత ఆయన సోనియా గాంధీ జాగిరా లేకపోతే రాహుల్ గాంధీ జాగిరా? ఏ పార్టీలో పనిచేస్తారు? తెలంగాణ ప్రజల జాగిరి అంటాడు ఆయన. రేవంత్ రెడ్డి ఏమో కేరళ వెళ్ళి ప్రచారం చేయొచ్చు. మరి వాళ్ళు కూడా అడగొచ్చు, ఎందుకు వచ్చినావు రేవంత్ రెడ్డి? పిగనీకి వచ్చిన వాళ్ళు అడగొచ్చు కదా కేరళ వాళ్ళు కూడా. రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళిను? పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు చెప్తా ఉన్నారు కదా, ఎందుకు కేరళ వెళ్ళి ప్రచారం చేసిన పొన్నం ప్రభాకర్ గారు? అన్న ఎవరైనా ఏ రాష్ట్రానికైనా పోవచ్చు, అందులో బాధ ఇదేం విభేదాలు ఏమి ఉండవు. కానీ అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే ప్రాంతీయ ఆధారంతో కదా. మళ్ళీ ఆంధ్రలో వీడికి ఎందుకు వస్తారనేది వాళ్ళ ప్రాంతీయవాదం గురించి కాదండి తెలంగాణ ఏర్పడింది. ప్రాంతీయవాదం అని తెలంగాణ చిన్నగా చేయకండి. తెలంగాణ ప్రజలు చాలా బ్రాడ్ మైండెడ్. తెలంగాణ ప్రజలకు ఉన్నంత గొప్ప మనస్తత్వం ఎవరికీ ఉండదు. అందరినీ ఆహ్వానిస్తారు. ఇక్కడ నిధులు నీళ్లు నియామకాలు అన్యాయం జరుగుతుందనే ఒక ఏం జరుగుతుంది? అన్యాయం గురించే తెలంగాణ ఏర్పడింది. అన్యాయం గురించే తెలంగాణ ఏర్పడింది తప్ప ఇంకోటి కాదు. మరి ఆ అన్యాయం జరిగినప్పుడు వాటిని ఫుల్ఫిల్ చేయాలా లేదా? అటు ఫుల్ఫిల్ చేయాలి. పొన్నం ప్రభాకర్ గారు ఏమంటారు? హూ అంటే కొండగట్టు మినిస్టర్ తీసేస్తారంట. ఫస్ట్ మినిస్టర్ అంట అవినీతి, దారుణమైన అవినీతులు ఫస్ట్ మినిస్టర్ అంట ఆయన. మొదటి 1,000 కోట్ల 100 కోట్ల అక్రమార్జన. ఇంటెలిజెన్స్ వచ్చిందా? అవును, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు పొన్నం ప్రభాకర్ గారిని 100 కోట్ల 1000 కోట్ల అక్రమార్జన జరుగుతుందంట. గ్రేట్. నాకు ఆయన అంటే చాలా గౌరవం. తెలంగాణ ఉద్యమం టైంలో ఆయన పార్టీ మీద ఆయన పోరాడు. ఆయన ఏమంటారు? కొండగట్టు పైసలు ఇచ్చినాం అంటారు. అసలు ఎవరు పొమ్మన్నారు ఎవరు ఇవ్వమన్నారు అనే కాన్సెప్ట్ లో ఆ విజ్ఞత అట్లుంటది. వాళ్ళ విజ్ఞత అట్లుంటది. వాళ్ళు మినిస్టర్లుగా చేసుకుంటూ విజ్ఞత అది. ఆయన ఏమంటాడు? ప్రెస్ మీట్ కూడా పెట్టిన ఏమంటాడు? ఏమన్నా మాట్లాడేది ఉందా? రాజ్యాంగం ఏమైనా ఉందా? రాహుల్ గాంధీని కూడా మీరు రాని, మేము కూడా రా మా తెలంగాణలోకి రాహుల్ గాంధీని రాని, సోనియా గాంధీని రాని, ప్రియాంక గాంధీని రాని. ఎవరండి వాళ్ళు? ఎవరు? రాజీవ్ గాంధీ పేర్లు ఎందుకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకి వాటికి పెట్టారు వీళ్ళు? ప్రతి వీధికి రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఏంటి పేర్లు? ఏం సంబంధం? ముందు కూడా ఏం సంబంధం తెలంగాణ? ఎందుకు సెక్రటేరియట్ లో ఎందుకు పెట్టారు? రాజీవ్ గాంధీ విగ్రహంతో ఏం సంబంధం సెక్రటేరియట్? వాళ్ళు ఏమన్నా తెలంగాణ కోసం? తెలంగాణలో 1200 మంది బలిదానాలు చేసుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ చేసుకున్నారు. ఉసురు తగిలే ఈ రోజు దేశవ్యాప్తంగా. సోనియా గాంధీ ఎట్లా ఇచ్చిందండి? ఎప్పుడే వాళ్ళు ఇస్తే చెప్పండి. 2004లో మేనిఫెస్టో పవర్ లో రాగానే వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు? ఉద్యమాలు చేసి మనం అంతా వాళ్ళ మీద పోరాటం చేస్తే 1000 మంది బలిదానాలు చేస్తే ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏమీ భిక్షగా ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఏమేది వాలంటీర్గా ఇవ్వలేదు. మా ఉద్యమంలో మనం సాధించుకున్న విషయం, మనం సాధించుకున్నాం తెలంగాణని. సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు ఎందుకు ఇప్పుడు అనిరుద్ రెడ్డి గారిని పక్కన పెట్టుకోవద్దని చెప్పండి. అనిరుద్ రెడ్డి గారిని పక్కన పెట్టుకోవద్దని చెప్పండి. 2014లో పవన్ కళ్యాణ్ 2014 సీనియర్ అట. ఏమంటాడు అంటే నువ్వు మొదటిసారి పోటీ చేసి నేను ఫస్ట్ టైం పోటీ పెడితే నేను ఆయన పార్టీ పెట్టుకుని ఆయన టికెట్ మీద గెలమని చెప్పండి. మా సార్ పార్టీ పెట్టుకుని 20 లక్షల ఓట్లు తెచ్చుకున్నాడు. ఒక సిద్ధాంతం కోసం పోటీ చేసిన, 0 బడ్జెట్ పాలిటిక్స్ చేసిన, ఓడిపోతే ఓడిపోయినా. అది ఒక సొంత పార్టీ. పవన్ కళ్యాణ్ గారు కాలుగోటి సరిపోదు. ఆయన ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిప్ ఉంది ఆయన దాంట్లో. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ ఎందుకు ఆయన వైసీపీ పార్టీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కదా. 2014 వరకు వైసీపీలో పనిచేసి ఆయన అనంగా అనుచాడు జగన్మోహన్ రెడ్డికి. నేను అడుగుతా ఉన్నా అనుద్ రెడ్డి నువ్వేం తెలంగాణ కోసం తెలంగాణ పోరాటంలో లేవు, తెలంగాణ అంటున్నావు. ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? అంత ముందులో ఏ పార్టీలో ఉన్నావు? తెలంగాణ వచ్చే టైంకి వైసీపీ, తెలంగాణకు వ్యతిరేకంగా తెచ్చిన వైసీపీ పార్టీలో. ఇప్పుడు ఆంధ్ర జగన్ గారి అనుచరుడే అంటారు. జగన్ గారి బినామీ ఆంధ్ర జగన్ బినామీ. ఆంధ్ర జగన్ బినామీ ఇప్పటికి. అదే ఇప్పుడు వాళ్ళ మాటలే మాట్లాడుతున్నా, వాళ్ళ వయసే మాట్లాడుతున్నా అనుద్ రెడ్డి. ఈ రోజు అనుద్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వే పార్టీలో ఉన్నావు? తెలంగాణ వచ్చే టైం తెలంగాణకు వ్యతిరేకంగా తెచ్చిన వైసీపీ పార్టీలో నువ్వు ఉన్నావు. ఈరోజు అడుగుతా ఉన్నా, సిపిఎం ఈ రాష్ట్రంలో ఉండొచ్చు. సిపిఎం నిన్న ఆయన అనురుద్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని వైసీపీలు బాగా ట్రోల్ చేస్తారు. జగన్ కి భయపడి నువ్వు మా బెంగళూరు వెళ్ళిపోయినావు, లేదంటే ఫ్యూచర్ లో కూడా ఇంకా భయపడి ఎక్కడికి వెళ్ళిపోతావు అది అని మాట్లాడుతున్నారు. ఎవరు వెళ్ళారు బెంగళూరు? సరే, ఇక అవన్నీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఇది ఆయన సిపిఎం పార్టీ ఉందండి. సిపిఎం పార్టీ తెలంగాణలో పోటీ చేసినా లేదా? అదే సిపిఎం పార్టీ ఢిల్లీ వేదికగా మేము
రాష్ట్రాల విభజనకి వ్యతిరేకం, తెలంగాణ రాష్ట్ర దానికి వ్యతిరేకం అని అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఎంఐఎం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఎంఐఎం పార్టీ ఇక్కడ ఉండొచ్చు. ఒక్క 5 నిమిషాలు టైం ఇవ్వండి, మేమంతా హిందువుల్ని 15 నిమిషాలు 5 నిమిషాలు టైం ఇస్తే హిందువులందరూ మేమేం చేస్తాం, అక్బరుద్దీన్ ఓవైసీ తెలంగాణలో రాజకీయాలు నడపచ్చు. హిందువులు లేరు తెలంగాణలో, ఆయన నడపచ్చు రాజకీయాలు. సిపిఎం పార్టీ నడపచ్చు, ఎంఐఎం పార్టీ నడపచ్చు, అరకపూడి గాంధీ ఎమ్మెల్యే అవ్వచ్చు, మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే అవ్వచ్చు, తలసాని శ్రీనివాసరెడ్డి మినిస్టర్ అవ్వచ్చు, తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్ అవ్వచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మినిస్టర్ అవ్వచ్చు, అదే వైసీపీ నుంచి వచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మేము మాత్రానికి తెలంగాణ వ్యతిరేకులు. ఏం మాట్లాడారు? తెలంగాణ ఉద్యమంకి వీళ్ళంతా వ్యతిరేకులు కదా, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేయలేదా? మా పవన్ కళ్యాణ్ గారు పనిచేసిందని 2009లో ప్రజారాజ్యం వేదికగా అదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సామాజిక తెలంగాణ కావాలని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అంటే ఏంటి? తెలంగాణ ఏర్పాటుకి సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజారాజ్యం చెప్పలేదా? తెలంగాణ మీద మీ స్టాండ్ ఏంటంటే సామాజిక తెలంగాణ. ఆర్కే గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టడం తోటి రాష్ట్రం మొత్తం అసలు కేసీఆర్ గారి మీటింగ్ కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు, ఏం నిజాయితీ పరుడు కాబట్టి వచ్చింది. ఇప్పుడు నిజంగా ఆయన కబ్జా చేసిన అంటున్నాను. నిజంగా కబ్జా చేసి ఉంటే ఆయననే మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారిని నేను కూడా చెప్తున్నాను, మా అధినేత తరపున నేను కూడా చెప్తున్నా, ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ కబ్జా చేస్తే లాక్కోండి భూమిని. అంటే తప్పు చేసిన వ్యక్తి అంత గట్టిగా మాట్లాడతారా? ఇచ్చేస్తా అని చెప్తున్నారు కదా ఆయన. ఆయన ఏమంటాడు, ఒకవేళ మీరు కబ్జా చేశారని చెప్తే ఇచ్చేస్తా అంటాడు. ఇప్పుడు వీళ్ళంతా దాని కుహానా జర్నలిస్టులా, లేకపోతే చందాల దందాల జర్నలిస్టులు ఉన్నారు కదా, చందాల దందాల జర్నలిస్టులు ఉన్నారు కదా, ఆ జర్నలిస్ట్ని అడుగుతా ఉన్నా, ప్రభుత్వం ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి, హైడ్రా దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. నిజంగా పవన్ కళ్యాణ్ కబ్జా చేసిండు, అంటే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రభుత్వాన్ని రాసిస్తారు. కావాలంటే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రాసిస్తాం. మీరు ఎట్లా ప్రభుత్వానికి ఇచ్చిన మీరు దోచుకుంటారు కదా, మళ్ళీ ఎట్లాగో మేము చెప్తున్నాం. ఈ రోజున అంత ధైర్యంగా రాయకడం చెప్పగలరు. ఇన్ని రోజులు ఎందుకని వదిలేసినాం, ఇక భవిష్యత్తులో తెలంగాణ ఉంటది, ఉండబోతుంది అనేది ఇంత చెప్పిండు. ఈ స్టేట్మెంట్ విన్నాక ఏం పరిస్థితి? ఏం స్టేట్మెంట్ లేదు. ఖచ్చితంగా తెలంగాణ 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది. మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేక యువకులకి మహిళలకు అవకాశాలు ఇచ్చినాం. చాలా మంది కార్పొరేటర్, కౌన్సిలర్ గెలిచిన, చాలా దగ్గర సెకండ్ ప్లేస్ వచ్చింది. ఈవెన్ కరీంనగర్ లాంటి ప్రాంతంలో కూడా మాకు సెకండ్ ప్లేస్ చాలా వచ్చింది. బేతి మహేందర్ రెడ్డి గారు వచ్చారు మన పార్టీలోకి, కరీంనగర్ సంబంధించిన ఆయనకి చాలా మందికి వచ్చింది. అట్లా చెప్పుకుంటే దగ్గర 350 స్థానాల్లో మేము పోటీ చేసినాం. ప్రతి దగ్గర మంచి సర్పంచ్లు 4-5 ఉన్నారు ఈరోజు మా పార్టీలో. వార్డు మెంబర్ల దగ్గర 150 మంది ఉన్నారు. అంటే మేము ఒక పార్టీని, ఒక యువకుల్ని ముందు తీసుకెళ్లే పార్టీగా ముందు తీసుకెళ్తున్నాం. తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ వ్యక్తుల్ని, తెలంగాణ విద్యార్థి నాయకుల్ని, తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ యువతని, తెలంగాణ మహిళల్ని రాజ్యాధికారం దిశగా జనసేన పార్టీ పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు సీఎం. ఇక పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ ఉండవచ్చు 100%. తట్టుకుంటారా ఇక్కడ రాజకీయాలు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళతోని, బీఆర్ఎస్ వాళ్ళతోని, ఇంకా ఇతర ఇంతమందిని తట్టుకున్నామండి, ఇంతమందిని తట్టుకున్నాం. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి యుద్ధం చూపిస్తా అన్నారు ప్రొఫెసర్ గారు, యుద్ధం చూపిస్తాను. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కేవలం ఒక స్టేట్మెంట్ ఇస్తేనే ఎంత అణచివేత ఉందన్న, అంటే ఇప్పుడు అద్దెకి దయాకర్ స్టేట్మెంట్ కుట్ర చేసిండు. కనీసం ఒక ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాను, ఆడ కూడా మేము పెట్టనీయం అని అంటే అది దేనికి సంకేతం? రాజ్యాంగపరమైన హక్కు వాళ్ళెవరు చెప్పిన. ఆయన అద్దెకి దయాకర్కి ఏముందని, ఆయన పాపం ఆయనకే ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ, ఆయనకే మన వరకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. మినిస్టర్ ఇస్తా అని చెప్పి ఇచ్చారు మినిస్టర్. రాజగోపాల్ రెడ్డి గారు మళ్ళీ మినిస్టర్ అడుగుతున్నారు. మరి అద్దెకి దయాకర్ గారికి ఎందుకు మినిస్టర్? ఏం తెలంగాణ ఆకాంక్షలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఇస్తున్నారు సీట్లు? అద్దంకి దయాకర్ గారి కన్నా పెద్ద ఉద్యమకారులా వీళ్ళంతా? రోహిత్ రావు, యశస్విని గారు, పరణికారెడ్డి గారు, వీళ్ళంతా ఆయన జానారెడ్డి కొడుకులు ఏం చేశారండి తెలంగాణ ఉద్యమం కోసం? అద్దంకి దయాకర్ గారికి ఇవ్వచ్చుగా మినిస్టర్, ఎమ్మెల్యే, ఆయన తీసి పడేశారు. వీళ్ళందరికీ సీట్లు ఇచ్చారు. ఇది తెలంగాణ ఆకాంక్షల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ. అంటే నిజమైన సామాజిక తెలంగాణ రావాలంటే సామాజిక తెలంగాణ జనసేన పార్టీతోనే వస్తే. మీరేమో సామాజిక తెలంగాణ అంటారు, ఆయనేమో వాళ్ళేమో ఇప్పుడు అంటే ఇతర పార్టీలు అందరూ కూడా ఆంధ్ర పార్టీ, ఆంధ్రానికి ఇక్కడేమో పని, అసలు ఎక్కువ మాట్లాడితే హైదరాబాదే కాల్ చేసి అదే కదా తెలంగాణ వాదం అనే తెర అడ్డు పెట్టుకుని తెలంగాణ ప్రజలు హైదరాబాద్ లో ఎందుకు ఉండాలి పవన్ కళ్యాణ్ ఇల్లు ఖాళీ చేయాలి? అదే చెప్తున్నాండి, తెలంగాణ వాదం అనే తెరను అడ్డు పెట్టుకుని వీళ్ళు మమ్మల్ని అందరినీ మోసం చేసుకుంటారు. తెలంగాణ ప్రజల్ని వీళ్ళు గద్దెనెక్కి పదవులు అనుభవిస్తారు, డబ్బులు ఆర్జించుకుంటారు, డబ్బులు అక్రమ సంపాదన. అర్థమేదా? తెలంగాణ వాదంతో మేమంతా ఈ భావోద్వేగాల్లో ఉండిపోతాం. అమ్మయ్య తెలంగాణ వాదం మా పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ మాట్లాడారు అనుకుంటాం. వీళ్ళు ఆ వాదనలో మమ్మల్ని ఉంచేసి వీళ్ళు అక్రమార్జన, వీళ్ళే పదవులు, వీళ్ళే మొత్తం, వీళ్ళే డబ్బులు, వీళ్ళకే నిధులు, వీళ్ళకే నియామకాలు, ఏది రాజకీయ పదవులు, నియామకాలు, అక్రమార్జన, నిధులు అంతా వీళ్ళకే. ఒకవేళ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆయన పని ఏదో వెళ్ళిపోయింది కదా, ఎందుకు మరి వీళ్ళు హుటాహుటిన అర్జెంట్గా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు
ఈ అనిరుద్ధ్ రెడ్డి లేదంటే ఇట్లా ఇట్లా మందుల నేను చాలా మంది ఏమంటున్నా, తెలంగాణకు పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకమని మీరే ప్రచారం చేస్తున్నారు కదా, అది ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. మీకు ఎందుకు 2000 మందితో ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటున్నాం మేము, దానికి మీకు ఏంటి ఇబ్బంది? తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పెట్టింది ఈ కారణాలతోటే. మీరు ఈ 12 సంవత్సరాలు పిఆర్ఎస్ కానీ వీళ్ళు కానీ ఏదైతే తెలంగాణ ఆకాంక్షలతో వచ్చిందో, నిజంగా తెలంగాణ ఆకాంక్షలు ఉన్న పర్సన్స్ ఏ రోజు ఈ ప్రభుత్వాల్లో పెట్టుకోలేదు. ఆ యొక్క అవకాశాన్ని మేము ప్రజల ద్వారా ఇక్కడ తెలంగాణ యువకులకి, తెలంగాణ ఉద్యమకారులకి, మహిళలకి ఇస్తామని చెప్తుంది. అందుకని తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభని మేము పెట్టుకున్నాం. దాంట్లో తప్పేముంది? సో కాంగ్రెస్ వాళ్ళు కూడా భయపడుతున్నారు. భయపడకపోతే పేడ్ ఆర్టిస్టులు అంట, అంత జన సైనికులు కాదు పెయిడ్ ఆర్టిస్ట్, మీరు చెప్పి ఆ బ్యాచ్ నేను అంట వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. రేవంత్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్ట్. ఎందుకు తెలుసా? ఇక్కడ నుంచి మొత్తం తెలంగాణ దాన్ని చెప్పింది మొన్న ఆయన. పాకెట్ మనీ లాగా మనం 1000 రూపాయలు ఇస్తే ఎన్నో కోట్లు అయితే అని చెప్పింది కదా రాహుల్ గాంధీ. ఈయన మూటలు కేరళకి మూటలు తీసుకెళ్తారు, అక్కడ ఉత్తరప్రదేశ్ బీహార్లో అయితే అక్కడ మూటలు తీసుకెళ్తారు, అది ఢిల్లీకి తీసుకెళ్తారు. ఎవడు పెయిడ్ ఆర్టిస్ట్? నువ్వు డబ్బులు మూటలు తీసుకెళ్ళి మీరు పెయిడ్ ఆర్టిస్ట్. పవన్ కళ్యాణ్ సొంత ధనంతో ఒక చిన్న వ్యక్తి అండి పవన్ కళ్యాణ్. వెనకాల ప్రజారాజ్యం ఫెయిల్యూర్ ఉంది, అన్నీ ఉన్నప్పుడు కూడా డిప్యూటీ సీఎం అయిన అంటే వెనక ముందు ఏం లేకుండా మీలా 70 సంవత్సరాల రాజకీయ పార్టీ కాదు. స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ వేరు, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వేరు, ఇలా ఇందిరా కాంగ్రెస్ వేరు. ఇందిరా కాంగ్రెస్ ఆ పార్టీని అడ్డబెట్టుకుని మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని వీళ్ళ ఫోటోలు పెట్టుకుని మీరు కాంగ్రెస్ పార్టీ బతుకుతా ఉంది. ఏంటి? ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ, మత రాజకీయాలు చేసుకుంటూ, కుల రాజకీయాలు చేసుకుని కాంగ్రెస్ పార్టీ బతుకుతా ఉంది. మేము అట్లా కాదు. మా సొంతంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులతో పార్టీ పెట్టుకుని డిప్యూటీ సీఎం అయ్యి నువ్వు గొప్ప వాళ్ళు గొప్ప. సో దయచేసి మీరు అంటే సినిమాలో అభిమానం వేరు, రాజకీయాలు వేరు. అభిమాన పరంగా పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు గౌరవం, కానీ రాజకీయాలకి ఈడేం పని అనే విధంగా మాట్లాడారు. నేను సినిమా ఆడియో ఫంక్షన్ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు, సినిమా ప్రెస్ మీట్ పెట్టిన, రాజకీయ నాయకుడిగా జనసేన అధ్యక్షులుగా ప్రెస్ మీట్ పెట్టారు. సినిమాలకి ఏం సంబంధం? సినిమాలో ఆయన వృత్తి తీసుకుంటారు, చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. మనం 2 సినిమాలు వచ్చినాయి, ఒకటి నార్మల్గా ఆడింది, ఒకటి పోయింది. సినిమా అది వృత్తి, ఆయన రెమ్యునరేషన్ ఇస్తారు, ఒక 5-10 తీసుకుంటాడు, ఆ పార్టీ ఖర్చు పెట్టుకుంటాడు. సినిమాలకు దానికి ఆయన వృత్తి అది. ఇది ఏంటి? దీనికి రాజకీయ పార్టీ పెట్టింది ప్రజలకు మంచి జరగాలి. జనసేనకి తెలంగాణ పట్ల ఒక ప్రధానమైన ఒక ఎజెండా, ఒక ప్రతిపాదన ఉందంటారు. ఉంది కదా. నేను సామాజిక తెలంగాణ కావాలి, తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా జనసేన పార్టీ పనిచేస్తుంది. ఏం పవన్ కళ్యాణ్ గారు వచ్చి చీఫ్ మినిస్టర్ అవ్వరు, కానీ మాలాంటి యువకులందరూ కూడా అవకాశం ఉంటుంది, ఉద్యమకారులకు అవకాశం ఉంటుంది, అందరికీ అవకాశం ఉంటుంది. ఏం చెప్పదలుచుకున్నా జన సైనికులకు, తెలంగాణలో ఉండే చాలా మంది రాష్ట్ర ప్రజలకు జనసేన నాయకుడిగా ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు పవన్? ఏం సందేశం లేదండి. ప్రజా సమస్యల మీద పోరాడుతూ తెలంగాణ ఆకాంక్షలుగా తెలంగాణలో మేము పనిచేస్తాం. మాకు ఉన్న ఫస్ట్ నుంచి జనసేన పార్టీ ప్రజా సమస్యల కోసం పోరాడుతుంది, పేద మధ్య తరగతి వర్గాల కోసం పోరాడుతుంది, సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది, ఉద్యమకారులకు అవకాశాలు ఇస్తుంది, అందరికి అవకాశాలు. ఈ రోజు నేను ఓపెన్ గా నిజమైన తెలంగాణ వాది జర్నలిస్టులు నేను ఓపెన్ గా పిలిపిస్తున్నాండి. ఈ రోజు జనసేన పార్టీ ప్లాట్ఫామ్ ఉంది, ఉద్యమకారులు, విద్యార్థి నాయకులు అందరూ వచ్చి మీరు ఎమ్మెల్యే అవ్వాలని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే కోరుకుంటున్నాం. ఆయన ప్లాట్ఫామ్ ఇస్తున్నారు మనకి. రండి అందరం కలిసి మన పార్టీ మనమే అవుతాం కదా. పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎంపీ, ఇక్కడ ఎంపీ అవుతారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎమ్మెల్యే అవుతారు. ఇక్కడికి వచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటాడు, దేశ రాజకీయాల్లో ఉంటాడు, అన్ని రాష్ట్రాల్లో తిరుగుతారు. ఇది ఒక రాష్ట్రం ఆయన తిరిగే రాష్ట్రాల్లో. అలాంటి మనకు అవకాశం ఇచ్చినట్టు మనం యూటిలైజ్ చేసుకుందాం అని చెప్తున్నాం. అంటే నిజమైన తెలంగాణ వాదులం, ఉద్యమకారులం, మేము తెలంగాణ జర్నలిస్టులం అని చెప్పుకునే కొంతమంది పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాదులకు ఏం చెప్తారు? వాళ్ళు ఆల్రెడీ ప్రజలు చులకనయ్యారు. ఆయన బీర్ బాటిల్ చెప్పి అయినా చూడండి చెరువ, నువ్వు చెప్పేది ఏంద్రా బాబు చెరువు అని. అక్కడ పట్టాలో ఉంది, శిఖం పట్టాలోనే ఉందిగా. నేను మళ్ళీ డాక్యుమెంట్స్ ఏంది ఇప్పుడు మీరు కొట్టండి. భూభారత్లో పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది, ఏ పట్టా ఉందని భూభారత్లో వస్తుంది. నువ్వేం డాక్యుమెంట్స్ అప్పుడు ఈసీ రిజిస్ట్రేషన్ సైట్లోకి వెళ్తే ఈసీలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందా నువ్వు చూపించేది ఏంది? ఏమన్నా దాచుకుంది అది ఏమన్నా దాపెట్టిన పవన్ కళ్యాణ్ ఎక్కడ రాసిండు? అఫిడవిట్లో రాసిండు 10 ఎకరాలు ఉంది సర్వే నెంబర్లో, పలానా సర్వే నెంబర్లో పలానా రూల్లో 10 ఎకరాలు ఉందని ఓపెన్ గా రాసిండు. బ్రెయిన్ లేకుండా, బుద్ధి లేకుండా తెలంగాణ పరువు తీస్తున్నారు, తెలంగాణ యొక్క పరువు తీస్తున్నారు. ఇలాంటి మూర్ఖులు, అజ్ఞానులు కలిసి ఆయన పృథ్వీ మరి ఆయన తెలంగాణ మాతో తెలంగాణ ఊగిపోతున్నాడు. ఆ బీర్ బాటిల్ చూపించి సనాతన ధర్మం ఇదేనా పవన్ కళ్యాణ్ అంటే? పవన్ కళ్యాణ్ తాగింది కదా బీర్ బాటిల్ వచ్చి, పవన్ కళ్యాణ్ తాగింది బీర్ బాటిల్. సిగ్గుందా పవన్ కళ్యాణ్ తాగుతాడు అంటే ఇంకోటి మీరు ఇందాక అంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనే ఎజెండా తీసుకున్నాడు కాబట్టి కూడా ఒక వరంగా వీళ్ళు లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అంతా కలిసి అదొక ఉద్యమం అనుకోవచ్చా, అదొక అటాక్ అనుకోవచ్చు? అది ఆల్రెడీ ప్రెస్ మీట్ లో చెప్పిన. ఆయన సనాతన ధర్మం అని తీసుకుని వీళ్ళంతా, ఆయన తొలివెల్లి రఘు గారే ఆ ప్రెస్ మీట్ లో అందరూ మనం అంతా లెఫ్టిస్టులు, అందుకని వీళ్ళు మన మీద దాడి చేస్తా అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని దాడి చేస్తున్నారు. మీరు అంత ముందర వీళ్ళు గద్దర్ గారితో ఉన్నప్పుడు వీళ్ళకి పవన్ కళ్యాణ్ మంచి వాళ్ళగా కనపడిండు. అంత ముందర కొంత వీళ్ళకి ఫేవర్ గా మాట్లాడినప్పుడు మంచిగా వీళ్ళు కమ్యూనిజం లెఫ్టిజం అంటారు. లెఫ్టిజం తెలంగాణలో పుట్టిందా? రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. ఇక్కడ భావజాలం, లెఫ్ట్ భావజాలం. వీళ్ళైతే ప్రపంచ కార్మికులారా ఏకంగా అండి అని పిలుపునిస్తారు. ప్రపంచాన్ని అంతా ఇక్కడ రష్యా నుంచి, పవన్ కళ్యాణ్ మాత్రం పక్క రష్యా నుంచి అక్కడ నుంచి తెచ్చుకుంటారు. వీళ్ళ మైండ్లు మాత్రం ఎంత ఉంటాయి, చాలా నేరో మైండ్లు. అదేనా
అసలు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి జనసేన పార్టీకి ఉన్న గొడవ తెలంగాణ వాదంకి ఏం సంబంధం? చిన్న కామన్ సెన్స్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మీద నిజంగానే ప్రభుత్వం వేధింపులు కొనసాగితే ఇక్కడ కూడా కాదు, ఆంధ్రాలో కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలి. అవునా కాదండి? పెట్టి ఖండించాలి తప్పు అని. నువ్వేం చేసినావు? తెలంగాణ ముసుగు వేసుకుని, తెలంగాణ వాదం ముసుగు వేసుకుని ఆ తెరవాన కాలంలో ఈరోజు ప్రాంతీయ విద్వేషాలు సృష్టించడానికి, ప్రాంతీయ విద్వేషాలు వైషమ్యాలు సృష్టించడానికి ఆ రౌండ్ టేబుల్ సమావేశం ఉపయోగపడింది. ప్రొఫెసర్ నాగేశ్వర గారు అందుకని కుహానా మేధావి అన్న ఆయన. మేధావి అనే వ్యక్తికి భావోద్వేగాలు తక్కువ ఉండాలి, తీసుకోగలిగే శక్తి ఉండాలి. కానీ ఆయన ఏం చేసిండు? దాన్ని ర్యాప్చర్ చేసి చికా చేసి ప్రజలకి 2 రాష్ట్రాలకు చిచ్చు పెట్టే విధంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేశారు. నాకు ఆయన మీద గౌరవం పోయింది. ఆయన ఆ రోజే గౌరవం పోయింది. అందుకే ఆయన కుహానా మేధావి అంట. ఆయన యూట్యూబ్ ఛానల్ డబ్బులు సంపాదించుకోవడానికి విశ్లేషణ చేస్తున్నామో, టీవీ ఛానల్కి వెళ్తే ఆయనకు డబ్బులు ఇస్తున్నారు విశ్లేషణ పేరుతో. అందుకనే చేస్తున్నాం తప్ప అంతకు మించి ప్రజలకు ఏ రోజున తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మీరు చూసారా? ఏం సంబంధం తెలంగాణకి ఆయనకి? చూసారా మీరు ఎప్పుడన్నా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని? నేనైతే చూడలేదు. ఏమన్నా ప్రజా ఉద్యమాలు తెలంగాణ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని చూసి మరి ఏం తెలంగాణతో సంబంధం ఆయనకి? ఏం ప్రజలకు మంచి చేసిండు? నువ్వు విశ్లేషణ ఎందుకోసం చేస్తున్నావు? డబ్బుల కోసం చేస్తున్నావు. విశ్లేషణ డబ్బుల కోసం చేసుకో, అంతే తప్ప మా పార్టీ మీద కుట్రలు చేస్తామా? సో ఏదేమైనా మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ ఒక అగ్గి రాజేసింది అనుకోవచ్చు తెలుగు రాజకీయ. ఈ రాజకీయం ఏం లేదు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకే మేము సమాధానం చెప్పాం. అధినేత పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాం. ఖచ్చితంగా సామాజిక తెలంగాణ కోసం, అదేవిధంగా ఉద్యమకారులు కలిగిన ఆకాంక్షలు, తెలంగాణ ఆకాంక్షల యొక్క తెలంగాణ కోసం ఖచ్చితంగా జనసేన పార్టీ నిలబడుతుంది, పోరాడుతుంది. ఆ వైపుగా మేము వెళ్తాం. రైట్ బ్రదర్, ఏదైతే తెలంగాణలో జనసేన నిర్మించాలనే ఒక ఆశయంతో పనిచేస్తారో, వ్యక్తిగతంగా నేను కూడా భవిష్యత్తులో మంచి పరిస్థితులు ఉండాలని కోరుకుంటున్నా. ఇంత సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ.